హాయ్ అండి, కార్తీక పౌర్ణమి ముందు రోజు అయితే మేము అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. పత్తి మా ఫ్రెండ్ అయితే పత్తి తెచ్చున్నది. ఊర్లో పత్తి చెట్లకి పత్తి అవుతుంది కదా, ఆ పత్తితో 365 ఒత్తులు చేసుకొని విష్ణుగుడిలో శివగుడిలో పెట్టుకోవాలనేసి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. మనకు రెడీమేడ్గా అన్నీ దొరుకుతుంది, అన్ని షాపుల్లో దొరుకుతాయి. కానీ మనం సొంతంగా చేసుకొని దీపం పెడితే ఆ తృప్తి వేరేగా ఉంటుంది కదా. అందుకే ఈ పూజలు, ఈ కార్తీక నెల, ఈ అడవుడి, ఈ బిజీగా ఉంటాము. బాకీ టైం అంత బిజీ ఉండం కదా, అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి అదే దీపాలు వదలాలి కదా సముద్రంలో, దానికోసము అంటిజోర్లకి అయితే వచ్చేసాము. అంటిజోర్లు తీయలేని లత మీరు తీసుకెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టుగా అని చెప్పారు. అస్సలు మా వల్ల కాదు, తీయలేకపోతున్నాము. కట్ చేసిన చెట్టు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళండి అంటే అగో అండి అక్కడ ఎంత మా బాధలు చూడండి. మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది, ఇంకొక ఫ్రెండు. నేనైతే ఎంత ఎలాగ ట్రై చేస్తున్నా తీయలేకపోతున్నాను. ఎప్పుడు కూడా మా ఆయన తీసిచ్చేవాళ్ళు, లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనలు తీసేవాళ్ళు. ఈరోజు ఎవరు లేరు కాబట్టి మాకు ఈ బాధలు. అస్సలు నా వల్ల కావట్లేదు. ఎలాగో ఒకలాగా ట్రై చేస్తున్నాను, అది కూడా బాగా తీయలేకపోతున్నాను. ఎంతో చిన్న ముక్క తీస్తాను చూడండి, అది కూడా బ్లాక్ మీదనే వచ్చేస్తుంది. అది చిన్న తీసాను కదా, అస్సలు దీనివల్ల ఎక్కడ అవుతుంది, అవ్వదు. ఇంకొక సైడ్ కూడా కట్ చేసి పెట్టుంటారు. దానికి ముందు రోజు నేనైతే చూశాను, అది కొంచెం బ్లాక్ అయిందన్నారు. అయినా పర్వాలేదు, లోపల తెల్లగా ఉన్నాయని చెప్పాను. ఇవన్నీ వైట్గా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా. ఇలాంటి సరిపోద్దని మాకు మా ఫ్రెండ్ వాళ్ళు అంతమంది కోసమని తీస్తున్నాను నేను. ఫస్ట్ రోజుగా నేను రెడీ చేయకపోతే నెక్స్ట్ రోజు అస్సలు ఏం చేయలేము. ఎర్లీ మార్నింగ్ 2 o'clock లెగాలి, అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాలంటే బిజర్గా ఉంటుంది కదా. అందుకే ఇగో పానపత్తిల దగ్గరికి వచ్చేసాము, తమలపాకుల దగ్గరికి. మా ఆయన దగ్గర కూడా ఉన్నది, కానీ అంతమంది వచ్చి తీసుకున్నారు కదా, ఆకులు చిత్తుగా కన్నాళ్ళు అయిపోయినాయి. మనం అలాంటి ఆకులు పెట్టకూడదు. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు, మంచి గ్రీన్గా ఉన్నాయి, నైస్గా ఉన్నాయి. ఇవి కూడా ఎక్కువ తీసుకుని వెళ్ళిపోతే అక్కడ ఎవరికి కావాలంటే ఇవ్వచ్చు అనేసి మాకు ఎన్ని కావాలి అన్ని తీసుకుంటున్నాము మేము. చూసారా ఎంత గ్రీన్గా ఉంది, ఎంత బాగున్నాయి కదా. ఇలాగే ఇక్కడ అంతమంది విలేజ్లో ఉంటున్నాము కదా, అంతమందికి ఇలాగే తోటలాగా ఉంటుంది, గార్డెన్ ఉంటుంది. ఎక్కువ తీసుకుని వెళ్ళిపోతే అందరూ పనికి వస్తాయనేసి ఎక్కువ తీసుకుంటున్నాను. ఈ కార్తీక నెల వచ్చింది, ప్రతిరోజు బిజీగా ఉంటాము. అసలు చెప్పలేము, అంత బిజీగా ఉంటాము. ఈ కార్తీక నెల అంత బిజీ ఇంకా ఏ నెల ఉండదు మాకు. దీపావళి నుండి స్టార్ట్ చేసుకుంటాము. దీపాలు పెట్టుకోవడము, అన్ని ఎతుక్కోవడము, ఆకులు, నెక్స్ట్ అవే అంటిజోర్లు అన్నిటి ఎతుక్కుంటుంటాము. నాకైతే చాలా ఇష్టం కార్తీక నెల. ఎందుకంటే అసలు ఎర్లీ మార్నింగ్ వేగం 2 o'clockకి 3 o'clockకి లేచి అంత సముద్రంకి వెళ్ళి స్నానాలు చేసుకుని పడవలో అబ్బా ఎంత మజా వస్తుంది. నైట్ మేమైతే గోధుమ పిండితో ఇగో ప్రమికలు చేసుకుంటున్నాము. మార్నింగ్ చేయలేము కదా, ఇప్పుడు నైట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఆరిపోతే బాగుంటాయి అనేసి చిన్నగా చేసుకుంటున్నాం, లేకపోతే బోట్లు మునిగిపోతాయి కదా. అన్నీ చేసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేసి తులసి పూజ అయితే రెడీ చేసుకున్నాము. ఈ సంవత్సరం అయితే అస్సలు గాలి అయితే లేదండి, ప్రతి సంవత్సరం ఫుల్ గాలి ఉంటుంది. ఒక్క దీపం కూడా అట్లీస్ట్ వెళ్ళదు. సముద్రం పెడతాం, ఒక్కటి కూడా వెళ్ళదు. ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి ఇంత దూరం వెళ్ళి ఒక్క దీపం కూడా వెళ్ళకపోతే తృప్తి ఉండకపోయేది. ఈ సంవత్సరం అయితే ఏం పర్వాలేదు, బాగా అందరం అలాగే పూజలు బాగా చేసుకున్నాము, నిండుగా చేసుకున్నాము. అసలు ప్లేస్ సరిపోవట్లేదు, ఎవరికి ఎంత ప్లేస్ దొరుకుతుంది అంత ప్లేస్లో చేసుకుంటున్నాం పూజలు. అసలు కార్తీక నెల వస్తే ఎంత నిండుగా ఉంటామంటే చెప్పుకోలేము. ఆ చందనం మంచి రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని
అబ్బా పుణ్యస్థితనము ఉట్టుపడుతుంది, అంత బాగుంటాము. వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతమంది పూజలు అయిపోతాయి కదా, పూజలు అయిపోయిన తర్వాత మంచిగా తులసమ్మకి హారతి పాట పాడుకొని ఒక్కొక్కరు పడవలో తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తాము. ఎత్తుక్కుంటున్నాము, ఎక్కడ ఏ ప్లేస్లో ఏమున్నాయో తెలియదు, ఎత్తుక్కుని పూజలు చేసుకుంటున్నాము. తులసమ్మకి నిండుగా పూజలు చేసేసి ఇప్పుడైతే హారతి పాట పాడేసి మన ఆడవాళ్ళం పూజల టైమే కదా మంచిగా రాసుకుంటాము. గంధము, పసుపు, కుంకుమ అన్నీ రాసుకొని నిండి ముత్తైదుగా, ఇగో చూసారా, నిండి ముత్తైదుగా పడవలు అయితే వదులుతాము. కార్తీక దోమదర జడకన్నమ్మ అని పడవలు వదులుతామండి. చూసారా సముద్రం ఫుల్గా ఎంత నిండుగా తిరిగి ఉంది కదా, నిండి దీపాలతో చూడముచ్చటగా ఉంది. ఎంత చూసినా తనివి తీరదు. చాలా చక్కగా అయితే ఈ సంవత్సరం దీపాలు వెళ్ళాయి. చూసారా ఈ సంవత్సరం చూసారు ఎంత ఫుల్గా ఉన్నాయి దీపాలు. నేను ఎప్పుడూ ఇంత నిండుగా చూడలేదు. ఈ సంవత్సరం అయితే చాలా నిండుగా ఉన్నాయి దీపాలు. ఎయిట్ సైడ్ చూస్తున్నాయి దీపాలేని. ఇవన్నీ లోపలికి వెళ్ళి చక్కగా దీపాలు వదిలేసి సూర్యభగవానికి నమస్కారం పెట్టుకొని విడిచిపెట్టేస్తాను. ఇప్పుడు చక్కగా దండం పెట్టుకొని వచ్చేసి చూసి నిండుగా వెళ్తుందండి. అబ్బా ఎంత సంతోషమో చెప్పలేను, అంత సంతోషంగా ఉంది. ఎప్పుడైనా కూడా అసలు వెలిగించలేకపోయేదాన్ని అసలు గాలికి. ఈ సంవత్సరం అయితే ఇలాగ అయిన వెంటనే మంచిగా వెలిగింది. వెళ్ళి తీసుకెళ్ళి వదిలేగాని కూడా చక్కగా వెళ్తుంటే అబ్బా ఎంత హాయిగా ఎంత తృప్తిగా అనిపించింది. మంగళహారతి పాట పాడేస్తున్నాము. దీపం ధూపం నైవేద్యం సమర్ప్యామి. తులసి పాట అయితే మంచి పాడింది ఆంటీ, కాకపోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవ్వగలదని సొంత వాయిస్ వేస్తున్నాను నేను. మా పూజలు అయితే ఇలా అయ్యామండి. మీరు ఎలా చేసుకుంటున్నారు? ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. మాకు తెలిసినట్టు మేము పూజలు చేసుకుంటున్నాము. ఇప్పుడు సూర్య భగవానికి కూడా హారతి చూపిస్తున్నాము. మంచి పాటలు అయితే ఆంటీ పాడుతుంది, కానీ మేము చేస్తాము. నా భయం నాకు, అందుకే వాయిస్ ఇచ్చుకుంటున్నాను, లేకపోతే వినిపించుంటును. మంచిగా ఇప్పుడు గోవిందనామాలంగా చదువుతాము. హారతి పాట అయిన తర్వాత గోవిందనామాలు చదివేసి ఎవరింటికి వెళ్ళిపోతాము. అన్ని దీపాలు పెట్టేశాను, కాకపోతే లాస్ట్కి మళ్ళీ ఒక అంటి జోరుకి ఏదో అంటారు కదా, పడవలా చేస్తాము, అది ఒకటి ఉండిపోయింది. దాంట్లో మళ్ళీ నేను 5 ప్రమికలు పెట్టేసి మేము అంతమంది మళ్ళీ కలిసి వచ్చి దీపాలు విడిచిపెట్టేస్తున్నాను. అంటి జోరులు అంటారండి, అంటి జోరులు. 5 ప్రమికలతో మళ్ళీ విడిచిపెట్టేస్తున్నాను. ఎన్నిసార్లు విడిచిపెడుతున్నా ఇంకా విడిచిపెట్టలేనిపిస్తుంది, ఎందుకంటే చక్కగా వెళ్తున్నాయి కాబట్టి దీపాలు. అన్నీ పెట్టేసాము. కార్తీక పౌర్ణమి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఏ అడ్డులు ఆటంకాలు లేకుండా మంచిగా అయిపోయింది అని చెప్తున్నాను మీ అందరితో. అనుకున్నట్టుగా అయిపోయిందండి. నేను ఎంతో జడిసాను, ఈ ఇయర్ అస్సలు చేయలేనేమో అనుకున్నాను.
చేసుకున్నాను చక్కగా నిండుగా. అంతమంది మీకు అదే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇక్కడితో మాకు మా పూజలు కంప్లీట్ అయ్యేవి. మేము ఏదైనా తప్పు చేస్తుంటే మళ్ళీ మీరు కామెంట్ రూపంలో చెప్పండి అనేసి చెప్తున్నాము. హాయ్ బాయ్లు చెప్పేస్తున్నాం అంతమంది. మా ఫ్రెండ్ కూడా యూట్యూబర్ అని దాని బాధ దాంతో తీసుకుంటుంది పాపం అండి. మాకు ఎవరు వీడియో తీసిన లేరు. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనలు తీసుకున్నారు, అదైతే మేము పెట్టాము. కొంచెం లేట్ అయ్యింది. చాలా సరదా అనిపించింది అందరం ఒకే ప్లేస్లో. ఇంతేనండి మా పూజలు. ఏదైనా తప్పకుండా